హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైటెక్ సిటీ, మాధాపూర్, జూబ్లీ చెక్పోస్ట్, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన కుండపోతు వర్షానికైతే హైదరాబాద్లో పలు చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దాంతో ఆ రోడ్ల మీద నిలిచిన నీటితోటైతే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడే విధంగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం మనం మైండ్ స్పేస్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మైండ్ స్పేస్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా కదులుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ మీద ఎక్స్టీవీలో చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణం ఏంటంటే సాయంత్రం కాలం అవ్వడంతో సాయంత్రం నుంచి ఏదైతే ఆఫీస్ల నుంచి ఇళ్లకు వెళ్ళే వారు ఉంటారు, అదేవిధంగా వివిధ పనులు చేసుకొని కూడా ఇళ్లకు వెళ్ళే వారు ఉంటారు. కాబట్టి ఈ సాయంత్రం వేళ వీళ్ళందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం, అదే టైంలో వర్షం పడటంతో అయితే ట్రాఫిక్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ జామ్ నిలిచింది. దాంతో వాహనదారులందరూ ఇబ్బందిగా పడుతున్నారు. మెయిన్గా ఇది ఏదైతే ఈ హైటెక్ బెల్ట్ ఉందో, అంటే సాఫ్ట్వేర్ బెల్ట్ ఉందో, ఇక్కడ హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్, యూసుఫ్గూడ, అమీర్పేట్ నుండి అటు సికింద్రాబాద్ వరకు కూడా ఇదంతా ట్రాఫిక్ ప్రోన్ ఏరియా. కాబట్టి ఇక్కడ సాయంత్రం కురిసిన వర్షానికి అయితే ఇదంతా ట్రాఫిక్ జామ్ నిలిచింది. దాంతోపాటు నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అక్కడ కోంపల్లి నుండి ఇటు హిమాయత్ నగర్ వరకు, అదేవిధంగా ఉప్పల్ నుంచి కూడా ఇటు హైటెక్ సిటీ వరకు భారీ వర్షం కురిచింది. బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఒక్కసారి 1 గంట పాటు కూడా భారీ వర్షం కురిసింది. దీంతో భాగంగా ట్రాఫిక్ సిబ్బంది అయితే అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ కావడంతో ఇప్పుడిప్పుడుగా మెల్లమెల్లగా ఈ ట్రాఫిక్ సమస్య అంతా కూడా హైదరాబాద్లో తీరుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడనైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యాయో వాటర్ స్టాగ్నేట్ ఏరియాస్ అన్నీ కూడా హైడ్రా సిబ్బంది గుర్తించింది. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయో ఆ మ్యాన్హోల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడంతో రోడ్లపైన నిలిచిన నీళ్ళన్నీ కూడా ఆ కిందికి మ్యాన్హోల్స్లోకి వెళ్ళడంతో అయితే ఆ రోడ్డు పైన నిలిచిన నీళ్ళంతా కూడా తగ్గిపోవడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఇప్పుడిప్పుడు తీరిపోతుంది. దాంతోపాటు నగర వ్యాప్తంగా కూడా అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే 2 రోజుల క్రితం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నాలలో 3 కొట్టుకుపోయారు. వారి ఆచూకీ ఇప్పటి కూడా దొరకడం లేదు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే బయటకు రావాలి తప్ప మిగతా పని లేకుండా మాత్రం బయటకు రావద్దు. ఎందుకంటే ఏ టైంలో ఎంత వర్షం పడుతుందనేది అంచనా కూడా వేయలేకపోతున్నారు. దాంతోపాటు ఎక్కడైతే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న అల్పపీడనం కారణంగా రానున్న 2-3 రోజుల పాటు కూడా అటు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్కి మరీ ముఖ్యంగా అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షం కూడా ముఖ్యంగా సాయంత్రం కాలం వస్తుంది. కాబట్టి సాయంత్రం పనులలో భాగంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, 1 గంట ముందు వెనుక పెట్టుకోవాలి. దాంతోపాటు ఇళ్లకు వెళ్ళే వారందరూ కూడా తొందరగా వెళ్ళేటట్టు కూడా చూసుకోవాలన్నట్టు కూడా అధికారులు ఇప్పటికే ప్రజలకు ఒక సూచన అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైటెక్ సిటీ నుండి.